బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగిస్తే నష్టపోతామని, మనమేం చేశామో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదమేంటో ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమవుతోందని కామెంట్ చేశారు. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించుకోవాలన్నారు కేసీఆర్. విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్లో కొట్లాడాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మరోసారి ఎంపీలతో సమావేశమవుతానన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగిస్తే నష్టపోతామంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదమేంటో పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకువెళ్లాలి అంటూ కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సో ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యల ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది మా ప్రతినిధి ఏవై స్వామి మరింత సమాచారం అందిస్తారు. స్వామి, చెప్పండి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లో కూడా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను తీసుకువెళ్లాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉండబోతోంది? రాజేశ్వరి, ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగింది. దీనికి సంబంధించి లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా కూడా హాజరయ్యారు. వీటితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెషన్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరించాలి, ఏ అంశాలపై పోరాటం చేయాలని సంబంధించి పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కేవలం జాతీయ స్థాయి ప్రయోజనాల కోసం పనిచేస్తాయి. రాష్ట్రం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అనేది జనంలోకి మరింతగా తీసుకెళ్లాలి. గత 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాల కోసం పోరాడిందో వాటికి సంబంధించి మరింతగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి తోడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఆ కృష్ణాపై నడిపినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో ఎలుగెత్తాలి. దానికి తోడు రాష్ట్ర విభజన అంశాలు ఇప్పటికే చాలా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, అప్రస్తుతంగా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పరిష్కరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమావేశాల్లో ఒకవైపు పార్టీకి చేస్తున్నటువంటి పోరాటాన్ని జనంలోకి తెలిసే విధంగా తీసుకెళ్లాలి. కాంగ్రెస్ కు సంబంధించి 3 ఎంపీలు కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. పార్లమెంట్ లో కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి ఎంపీలు లేనందున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఛాంపియన్ గా కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ఇప్పటికే జనం నుంచి వ్యతిరేకత వస్తుంది. దాన్ని జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలి. ఇంత త్వరగా ఏ ప్రభుత్వంలో కూడా అంత వ్యతిరేకత వచ్చిన పరిస్థితి లేదు. అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాటిని జనంలోకి తీసుకెళ్లి వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో మనకు అనుకూలంగా ఉండే విధంగా ప్రచారం చేయండి. మరికొద్ది రోజుల తర్వాత మనం మరోసారి సమావేశం అవుతామని చెప్పేసి ఎంపీలకు కేసీఆర్ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడు ఆయన స్టిక్ తో నడుస్తున్నారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పార్టీ నేతలందరూ కూడా పిలిపించి అక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మోడీ సర్కారు ఓటర్ అకౌంట్ బడ్జెట్ కు వెళ్తున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 9వ తేదీ వరకు ఆ పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా తెలంగాణ అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన సమస్యలతో పాటు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులు కూడా దాని చేతిలోకి వెళ్తే తెలంగాణకు జరిగే అన్యాయం పైన పూర్తిగా ఎలుగెత్తి చాటాలని చెప్పేసి కూడా కేసీఆర్ వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు వివిధ అంశాలని ఆ ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టి తెలంగాణ జరిగే నష్టాన్ని కూడా వాటికి సంబంధించి వివరించాలని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మరోసారి సమావేశమై లోక్సభ ఎలక్షన్ సంబంధించినటువంటి కార్యాచరణ మనం సిద్ధం చేసుకుందాం. ఇప్పటికైతే మీరంతా పార్లమెంటులో జరిగే సమావేశంలో పూర్తిస్థాయి ఎఫర్ట్ పెట్టి పనిచేయాలని చెప్పేసి లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుకి, రాజ్యసభ పక్ష నేత కె కేశవరావు నేతృత్వంలో వీటిని కొనసాగించాలని చెప్పేసి ఎంపీలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. రాజేశ్వరి, రైట్. థ్యాంక్ యూ స్వామి.